సముద్రంలో మునిగేసేసి బాపట్ల నుండి వస్తూ ఉంటే దారిలో పళ్ళు కనిపించాయి. సరే ఈ పళ్ళు మనకు చాలా ఇష్టం కదా, తీసుకెళ్దాం, అలాగే మన రూమ్మేట్స్ ఉన్నారు కదా, తింటారు, హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి ఈ పళ్ళు తెస్తే ఏం పళ్ళు అన్నా ఎలా ఉన్నాయని చెప్పన్నారు. ఓర్ మీ దుంపల్లాగా ఎమ్మిరేక తయారయ్యారా, వీటిని జీడి మామిడి అంటారు, వీటి నుంచి జీడిపప్పు, అదే మీ భాష చెప్పాలంటే క్యాష్నట్ దీని నుంచి వస్తుందిరా, టేస్ట్ చాలా బాగుంటుంది అంటే, లేదు మేము ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం మేము చూస్తున్నాం ఈ పళ్ళే అన్నారు. మరి ఒకసారి తిని చూడండి, చాలా చాలా బాగుంటాయి ఇవి మీకు తెలుసు కదా, వీటిని జీడి మామిడి అంటారని చెప్పేసి గూగుల్ తల్లి అడిగి, అమ్మ చూడరా ఇలా ఉంటుందా, దీనికి తింటే ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే ఇది ఎలా తయారవుతుంది, దీనివల్ల వైన్ కూడా తయారు చేస్తారు అని చెప్తే అప్పుడు ఓ అలాగా అని చెప్పేసి వాడు మన మంతెన సత్యధర గారి ప్రచారం విన్న తర్వాత 2 కాయలు తిన్నాడు. అప్పుడు వాడు గొంతులో కొంచెం జీర వచ్చి పొలమారింది అనమాట. నేను కూడా తిన్నప్పుడు కొంచెం పొలమారింది. సో తినేటప్పుడు జాగ్రత్తగా తినండి. మీకు కూడా జీడి మామిడి తిన్న ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ చేసి, లైక్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అండ్ మీ వైపు ఈ కాయలను ఏమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి.